వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు నిశ్శబ్దంగా ఉందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండిపడ్డారు. ఈ కేసు ఓ సాధారణమైన కేసు కాదని, ఇది ముమ్మాటికి ఒక హత్యేనని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో విడుదల చేసిన హర్షకుమార్ ఈ ఘటనపై ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడాన్ని గట్టిగా తప్పుపట్టారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై నోరు మెదపలేదని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు తాను వెనకడుగు వేయనని, ఈ పోరాటం కొనసాగిస్తానని జీవి హర్షకుమార్ చెప్పారు. గుడ్ ఫ్రైడే రోజైన ఏప్రిల్ 19న శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రవీణ్ శవం లభించిన కొవ్వూరు దివాన చెరువు రోడ్డులోని నయారా పెట్రోల్ బంక్ ఎదురు స్థలంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలని ప్రజలకు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పిలుపునిచ్చారు. ఈ నిరసనలో ప్రవీణ్ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని నమ్మే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. అంతేకాక ఈస్టర్ ఆదివారం రోజున ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని సమాధుల దగ్గర ప్రవీణ్ ఫ్లెక్సీలు పెట్టి కొవ్వొత్తులు వెలిగించాలని సూచించారు. శాంతియుతంగా నిరసన తెలిపే విధంగా అందరూ ముందుకు రావాలని, ఈ పోరాటంలో మానసిక ధైర్యం కావాలని హర్షకుమార్ తన వీడియోలో భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రవీణ్ పగడాల విషయంలో మన యొక్క భావాల్ని, మనం చెప్తున్న విషయాల్ని ఏమీ పట్టించుకున్నట్టుగా ప్రభుత్వం కనబడటం లేదు. ఐజీతో కేసు క్లోజ్ చేసినట్టుగా యాక్సిడెంట్ కేసు అని చెప్పినట్టుగా మనకు కనబడింది తప్పితే, దాని తర్వాత వాళ్ళు గవర్నమెంట్లో పెద్దలు కానీ, ముఖ్యమంత్రి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా ఎటువంటి స్టేట్మెంటు దీని గురించి ఇవ్వలేదు. బట్ సెక్యులర్ వాదులు, క్రైస్తవ సమాజం చాలా బాధపడుతుంది. మన ప్రొటెస్ట్ ఏ విధంగా తెలియజేయాలో అర్థం కూడా అవ్వట్లేదు. అందు గురించి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, నేను తుదికంట పోరాడతాను, అది హత్య అని నమ్ముతా ఉన్నాను. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఏమైంది ఇంకా తెలియరాలేదు నాకు. ఆ కేసు గురించే ఆయన్ని చంపేసి ఒక ఫేక్ మ్యాన్ సృష్టించారు. ఆయన 24న విజయవాడ తుంపల్లిలో మీటింగ్కి వెళ్ళాలి, తర్వాత కొవ్వూరు మీటింగ్ రావాలి. ఆ 2 మీటింగ్లకు కూడా అటెండ్ అవ్వలేదంటే ఎందువల్ల ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరాడో, ఎందువల్ల బయలుదేరాల్సి వచ్చిందంటే అంత అర్జెంటుగా ఈ 2 మీటింగులు చూసుకుని రాజమండ్రి రావడానికి. అటువంటి 2 మీటింగులకి వెళ్ళలేదు. ఒక దొంగ సీసీటీవీ ఫుటేజ్ని, ఒక ఫేక్ మ్యాన్ని పెట్టి అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఈ రోజున వాళ్ళు ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం హస్తం పూర్తిగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దానికి సహకరిస్తుంది, తెలంగాణ ప్రభుత్వం కూడా. మరి అజయ్ బాబుని తెలంగాణ ప్రభుత్వమే కదా అరెస్ట్ చేయాలి, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయలేదు కదా. చెంచల్గూడలో జైల్లో పెట్టాలంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో మనకి సరిగ్గా న్యాయం చేయలేదేమో అని నాకు సందేహం కలుగుతూ ఉంది. తర్వాత ఆయన ల్యాప్టాపు, తర్వాత ఐప్యాడ్ కూడా వాళ్లే సీజ్ చేశారు. సో నేను ఒక ప్రొటెస్ట్ కింద శనివారం 4 to 6:30 నిరసనలు ఉండవు, ర్యాలీలు ఉండవు, ధర్నాలు ఉండవు. ప్రవీణ్ పగడాల గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ డే శనివారం. ఆ రోజున గుడ్ ఫ్రైడే అందరికీ గుర్తుంటుంది. గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ శనివారం అంటే ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, సాటర్డే. ఆ సాటర్డే 4 గంటలకి కరెక్ట్గా ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అని చెప్తున్న ప్లేస్ ఏదైతే ఉందో, లాస్ట్ ప్లేస్ అది. అక్కడే చంపారో ఎక్కడ చంపారో మనకు తెలీదు, కానీ లాస్ట్ బాడీ అక్కడి నుంచి రికవరీ పోలీస్ చేశారు కాబట్టి అక్కడ మనం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు
ఈ 2.5 hours మనం వెళ్దాం అక్కడికి. అక్కడ నేను ప్రవీణ్ పగడాల ఫోటో పెడతాను. మీరందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు కొవ్వొత్తి తెచ్చుకోండి, ఎవరి కాళ్లే కొవ్వొత్తులు తెచ్చుకోండి, ఒక కొవ్వొత్తి వెలిగించండి. మన స్ట్రాంగ్గా ప్రవీణ్ హత్య చేయబడ్డాడు అని నమ్ముతున్నాం అన్నదానికి సంకేతం అది. అలా చేస్తే మీరు ప్రవీణ్ హత్యని ప్రభుత్వ హత్యగా భావిస్తున్నారని అర్థం. అక్కడ క్యాండిల్ పెట్టిన ప్రతి వాళ్ళు, ఇఫ్ ఎట్ ఆల్ మీరెవరూ రాలేదనుకోండి, మీరు కూడా ప్రవీణ్ది యాక్సిడెంటే అని నమ్ముతున్నారని నేను కూడా అనుకోవాల్సి ఉంటుంది. సో నాకు మీరు చేయూతనిస్తారో బలం ఇస్తారో పోట్లాడడానికి నేను ఒక్కడిని పోరాడగలను. కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంతో, అందరితో నాకు ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు రండి, అక్కడ క్యాండిల్ వెలిగించండి. తర్వాత సండే అంటే ఈస్టర్న ప్రతి ఒక్కళ్ళు సమాధుల దొడ్డికి వెళ్తారు, అంటే సిమెట్రీకి మీరు వెళ్ళినప్పుడు ఎవరికి వాళ్లే, చిన్న ఊరు కానీ, పెద్ద ఊరు కానీ, పల్లెటూరు కానీ, పట్టణం కానీ, మున్సిపాలిటీ కానీ, నగరం కానీ, హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, తెలంగాణ, ఆంధ్రాలో అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ సమాధుల దొడ్డి సిమెంట్రీ దగ్గర ఎంట్రన్స్ గేట్ దగ్గర ప్రవీణ్ పగడాల ఫ్లెక్స్ పెట్టండి. అక్కడ కొవ్వొత్తులు వెలిగించండి టేబుల్ వేసి. అది కూడా ఒక ప్రొటెస్ట్. ఈ రెండు చేయమని మనం ఈ హత్యని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రీఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది హత్యలో వెనుకున్న పెద్ద తలకాయల్ని బయటకు తీసుకురావాలని కోరుతూ మీరందరూ నాకు సంఘీభావం తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం.